మున్సిపల్ కౌన్సిలర్ వరకు, కార్పొరేటర్ వరకు, జిల్లా పరిషత్ కానీ, సహకార బ్యాంకు డైరెక్టర్ కానీ, చైర్మన్ కానీ మరి ఈ ఎన్నికల మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కసారి ఇది ప్రేమేందర్ రెడ్డి గారి కోసమో మరి కాదు. ఈరోజు భారతీయ ఈ 34 నియోజకవర్గాలను ఏ అభ్యర్థులు మరి ప్రేమేందర్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడు, విద్యావంతులు కానీ, ఓటర్ మహాశయులు కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రతి ఒక్క వ్యక్తి నేనే ప్రేమేందర్ రెడ్డి, నేను ఎమ్మెల్సీ, నేనే ఎమ్మెల్సీ అనే వీటిగా మరి 27వ తారీఖు వరకు మరి ఈరోజు ఈ దేశ సరిహద్దుల్లో మరి ఈ దేశ రక్షణ కోసం ప్రాణాలను అర్పించి త్యాగం చేసిన ఇప్పటికీ ఇంకా ఈ దేశ రక్షణ కోసం పనిచేస్తున్న సైనికుల మన ఈ ఎన్నికల్లో మనం కష్టపడాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు చాలా మంది ఈ ఎన్నికల ఎన్నికల్లో నేను పొద్దున్న చేస్తే నాకు ఫోన్ చేస్తున్నారు, ఈ ఎన్నికల్లో డబ్బులు ఇస్తారా, ఎంత ఇస్తారు అని. ఎవరు విద్యావంతులే, ఎవరు మాట్లాడారో ఎవరు ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు. అంటే ఈరోజు ఎన్ని డబ్బులు అనేది కాదు, ముగ్గురు అభ్యర్థులు నిలబడ్డారు. ధర్మానికి అధర్మానికి జరుగుతున్న యుద్ధాన్ని నేను చెప్పాను. నిజమని కాదా ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇంతకుముందు ప్రైవేట్ ఉద్యోగ సమస్యల గురించి మరి మాట్లాడడం జరిగింది, మీ అందరూ కూడా గమనించండి. సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత శాసన మండలిని రద్దు చేయడం జరిగింది. వాస్తవంగా ఈ దేశంలో శాసన మండలి కానీ మరి అదే మాదిరిగా పెద్దల సభ అనే రాజ్యసభ, దేశంలో మేధావుల సభ అనేది ఎప్పుడు 1983 కన్నా ముందు. కానీ ఇప్పుడు ఈ సభలు ఏమైనాయి, నిరుద్యోగులకు రాజకీయ ఉద్యోగాల కోసం ఎమ్మెల్యే ఎంపీ ఇవ్వని వాళ్లకు, ఆ అర్హత లేని వాళ్లకు శాసన మండలి సభ్యులుగా ఇస్తే వల్ల రాజేశ్వర రెడ్డి ఉదాహరణ అవునా కాదా ఒకసారి ఆలోచన చేయండి. 2 పర్యాలు వల్ల రాజేశ్వర రెడ్డి గారు మరి ఎమ్మెల్సీగా గెలిస్తే ఏం జరిగింది? మనకి ఇక్కడ సూర్యాపేటలో డిగ్రీ కళాశాల లేదు, ఒకనాడు శాసన మండలిలో ఇక్కడ డిగ్రీ కళాశాల లేదు, మహిళా డిగ్రీ కళాశాల కానీ బాయ్స్కి సంబంధించిన కళాశాల లేదని ఏ ఒక్క రోజున మాట్లాడినా నేను అడుగుతున్నాను. అదే కాదు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో మీ అందరూ కూడా గమనించాలి. అనేక మంది మా సోదరులు ఈరోజు ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే యువకులు ఫీజు రియంబర్స్మెంట్ 3 నెలలకు ఒకసారి ఇస్తే నిన్న కాక మొన్న నాకు కలిసిన విద్యా సంస్థల యాజమాన్యం వారు అంటున్నారు వారి డిమాండ్స్ ఉన్నాయండి, 12 నెలలు జీతాలు అడుగుతున్నారు, మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, 7 నెలలకు 6 నెలలు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే మేము జీతాలు ఇవ్వడానికి అభ్యంతరం లేదని. అదే కాదు ఈరోజు మంచి వైద్యాన్ని అందుకునే పరిస్థితులు లేదు. మరి వాళ్ళందరూ కూడా ఏం కోరుకుంటున్నారు, మంచి వైద్యం మాకు అందే విధంగా మరి ఈరోజు ప్రభుత్వ నిర్ణయాలు జరగాలని. మరి ఈరోజు గతంలో ఏం జరిగింది, మల్లా రాజేశ్వర రెడ్డి గారు గెలిస్తే కొత్తగా కళాశాల